హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నిన్ను చేరా ఎపిసోడ్ నెంబర్ 21. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నేను అడగాల్సింది మావయ్యనే అని బయటికి వెళ్ళాడు జై. అంతలోనే రాజారాం నుండి ఫోన్ వచ్చింది జైకి. కరెక్ట్ టైంలో కాల్ చేశారు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు జై. నిన్న మా వాడితో మన ఆదిత్య మానస గురించి మాట్లాడాను జై. అంతా విన్నాడు. కాదు అని అనలేదు, అలానే అవును అని కూడా చెప్పలేదు. ఆలోచనలో ఉన్నాడు. వాడికి కాస్త టైం ఇవ్వాలి కదా. మీ కుటుంబం గురించి చెప్పాను. మన రాధిక వెళ్ళబోయే ఇల్లని కూడా చెప్పాను. కాసేపటి తర్వాత ఎలాగూ రాధిక పెళ్ళికి వస్తాం కదా నాన్న, అప్పుడు ఒకసారి చూద్దాం అన్నాడు నాతో. తర్వాత నేనేం అనలేదు. ఆది కూడా వెళ్ళాడు కదా, ఒకసారి వాడు కూడా వాళ్ళ నాన్నతో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. వీలు చూసుకొని చెప్తాను అని ఆది అన్నాడు నాతో అని చెప్పాడు రాజారాం. ఇక్కడ నేను కూడా తాతయ్య నానమ్మలతో ఈ విషయం గురించి అన్నాను. మీకు మేం సరితూగగలమా అని వాళ్ళు సందేహపడుతున్నారు తాతయ్య అన్నాడు జై. నాకు కానీ నా కొడుక్కి కానీ అలాంటి భేదాలు లేవు. ఈ ఒక్క విషయం నువ్వు మీ వాళ్ళకి చెప్పు జై, చాలు. అయినా ఇప్పుడు అమ్మాయికి తక్కువ ఉందని మాకు ఎక్కువగా ఉందని కాదు. రేపు అమ్మాయి పెళ్లి చేసుకుని మా ఇంటికి వస్తే ఇవన్నీ తనవే కదా. మాకు కావాల్సింది ఆదిత్య సంతోషం. ఆదిత్య ఇష్టపడిన మానస వాడంత ఇష్టంగా అమ్మాయిని అడిగినప్పుడు కాదని ఎలా అనగలం? నాకు తెలిసి నా కొడుకు కూడా ఇదే ఆలోచనలో ఉండే ఉంటాడు. కాకపోతే ఉన్నట్టుండి తెలిసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక కాస్త టైం తీసుకొని ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మానస వాళ్ళ పేరెంట్స్తో ఈ విషయం గురించి మాట్లాడావా జై అడిగాడు రాజారాం. లేదు తాతయ్య, ఇప్పుడే నానమ్మ తాతయ్యతో మాట్లాడాను. ఇంకా మామయ్య వాళ్ళకి తెలీదు. ఒకసారి వెళ్ళి మామయ్యతో కూడా ఈ విషయం గురించి కదిపి చూస్తాను. కాదు అనరని నేను అనుకుంటున్నాను. ఆదిత్యని చూసిన తర్వాత కాదు అని ఎలా అంటారు అన్నాడు జై. సరే జై, నా కొడుకు విషయం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు రాజారాం. సరే తాతయ్య అంటూ కాల్ కట్ చేశాడు జై. నేరుగా రైస్ గోడౌన్ దగ్గరున్న రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే లెక్కలు సరి చూసుకుంటున్న రాజశేఖర్ జై రాగానే ఇలా వచ్చావేంటి జై అని అడిగాడు. నీతో కాస్త మాట్లాడాలి మావయ్య, నీకేమైనా పనుందా అని అడిగాడు జై. పని ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అయినా ఇప్పుడు పెద్దగా ఏం లేవు, కానీ విషయం ఏంటో చెప్పు అని అడిగాడు రాజశేఖర్. ఇక్కడ కాదు అని జై తనతో పాటు తీసుకెళ్లాడు రాజశేఖర్ని. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి మావయ్య. మొన్న మన ఇంటికి రాజారాం తాతయ్య మనవడు ఆదిత్య వచ్చాడు కదా, మీరు చూసారా అబ్బాయిని అడిగాడు జై. చూశాను జై, సినిమా హీరోలా ఉన్నాడు. అయితే అర్థం కాక అడిగాడు రాజశేఖర్. ఏం లేదు మావయ్య, మన మానసకి ఆ అబ్బాయి అయితే ఎలా ఉంటుంది అని నా ఆలోచన. ఏమంటారు అన్నాడు జై. ఆ మాట వినగానే రాజశేఖర్ కాస్త షాక్ అయ్యాడు. ఒకప్పుడు ఇలానే జై పెళ్ళి అడ్డు పెట్టుకొని మానసకి ఆదిత్యకి పెళ్లి మాటలు కలపాలని తెగారాట పడ్డాడు. కానీ ఎప్పుడైతే కుటుంబం విలువ తెలిసిందో అప్పుడు ఆస్తిపాస్తుల మీద ఇంట్రెస్ట్ పోయింది రాజశేఖర్కి. అందుకే ఆ తర్వాత పెద్దగా ఆదిత్య గురించి ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు సడన్గా జై ఆదిత్య గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు రాజశేఖర్కి. రాజశేఖర్ మౌనంగా ఉంటే నీకేమైనా ఇబ్బంది అయితే వద్దులే మావయ్య. మన మానసకి ఆదిత్యతో పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. ఆదిత్య చాలా మంచివాడు. దాదాపు 2 నెలల పాటు నేను ఆదిత్యతో పాటు వర్క్ చేశాను. పైగా రాజారాం తాతయ్య గారి మనవడు. నాకు తెలిసినంత వరకు ఆదిత్య ఈజ్ ద బెస్ట్ అన్నాడు జై. అది కాదురా, నేను ఆలోచించేది ఆదిత్య క్యారెక్టర్ గురించి కాదు, మన స్థాయి గురించి ఆలోచిస్తున్నాను. మనం ఎక్కడా, ఆ అబ్బాయి ఎక్కడా అని ఆలోచన దగ్గరే ఆగిపోయాను. పెళ్ళంటే స్థాయి విషయంలో కనీసం ఎంతో కొంతైనా చూస్తారు కదా. మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను. మన పిల్లని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు మనకంటే స్థితిగతుల్లో కాస్త ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చూస్తాం. కానీ మరీ అంత తేడా అంటే ఎలా? ఎందుకంటే మన పిల్ల అక్కడ ఉండగలదా అని నాకు కంగారుగా ఉంది. అంతకుమించి ఇంకేం లేదు. పైగా మనం పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం, వాళ్ళేమో అమెరికాలో ఉండేవాళ్ళు. అక్కడికి ఇక్కడికి పరిస్థితుల్లో చాలా తేడా ఉంటుంది. మన అలవాట్లు వాళ్ళ అలవాట్లు కూడా వేరుగా ఉంటాయి. మానస అక్కడి పరిస్థితులకి అడ్జస్ట్ అయ్యి ఉండగలదో లేదో అని నా సందేహం. అంతకుమించి ఏం లేదు. అయినా ఆదిత్య లాంటి వాడిని అల్లుడిగా చేసుకోవాలంటే
ఆ కుటుంబం పెట్టి పుట్టుండాలి. ఆశ పడటానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా జై అన్నాడు రాజశేఖర్. రాజశేఖర్ మాటలని వింటున్న జైకి చాలా సంతోషంగా అనిపించింది. అబ్బాయి వాళ్ళకి ఆస్తి ఉందని అత్యాశ పడకుండా ఆలోచిస్తున్న రాజశేఖర్లోని మార్పు జైకి చాలా సంతోషంగా అనిపించింది. అప్పటి వరకు కాస్త దూరంగా కూర్చున్న జై వెంటనే రాజశేఖర్ పక్కనే కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఆస్తి విషయం కాసేపు పక్కన పెట్టు మావయ్య. అంతగా ఆస్తులే ముఖ్యం అనుకుంటే మన మానస కోసం నాన్న పెదనాన్న ఎంత కావాలో ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి చేస్తారు. ఈ విషయంలో నువ్వొక్కడివే అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నీకు అండగా మన కుటుంబం ఉంది. పెట్టిపోతలు మిగతావేవైనా సరే వాళ్ళకెక్కడా తగ్గకుండా చూసే బాధ్యత నాది అన్నాడు జై. అది కాదు జై, ఒకవేళ వాళ్ళకేమైనా కావాలి అంటే అన్నీ మానసకిచ్చేస్తే నువ్వు నందు అర్జున్ ఎలా బ్రతుకుతారా అడిగాడు రాజశేఖర్. ఇప్పుడు మాకేం తక్కువైంది మావయ్య, మీరంతా మాకు లేరా? మమ్మల్ని చదివించారు. ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం. మా సంపాదనతో మిమ్మల్ని పోషించుకుంటాం. మీరందరూ చక్కగా నవ్వుతూ మా ముందు నిలబడండి చాలు. మీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ సంతోషంగా బ్రతికేస్తాం. ఇది నా ఒక్కడి మాట కాదు మావయ్య, నందు అయినా ఇలానే చెప్తాడు. ఇక అర్జున్ గురించి నీకు వేరేగా చెప్పాలా అన్నాడు జై. జై మాటలకి సంతోషపడిపోయాడు రాజశేఖర్. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. నిజంగా మీరే మా నిజమైన ఆస్తిపాస్తులు. చాలా సంతోషంగా ఉంది జై. నీలాంటి పిల్లలు ఉండటం కూడా తల్లిదండ్రుల అదృష్టమే అన్నాడు రాజశేఖర్ ఉద్వేగంగా. మాలాంటి పిల్లలు ఉండటం మీ అదృష్టం కాదు మావయ్య, మీలాంటి తల్లిదండ్రులు ఉండటమే మా అదృష్టం. మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళం. మీ అడుగుజాడల్లోనే నడుస్తాం కదా అన్నాడు జై. రాజశేఖర్ ఇంకేం మాట్లాడలేక జైని గట్టిగా హత్తుకున్నాడు. రాజశేఖర్ కన్నీళ్లు జైకి తెలిసిపోతున్నాయి. ఇప్పుడు చెప్పు మావయ్య, మన మానసకి ఒకవేళ ఆదిత్యతో పెళ్లి సంబంధం మాటలొస్తే నీకు ఇష్టమా కాదా అడిగాడు జై. నీలాంటి మంచివాడే నాకు అల్లుడిగా వస్తానంటే కాదని ఎందుకంటాను జై, సంతోషంగా ఒప్పుకుంటాను అన్నాడు రాజశేఖర్. ఈ మాట చాలు మావయ్య, మన వైపు ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత ఆ పైవాడి దయ మన అదృష్టం అన్నాడు జై నవ్వుతూ. కానీ ఒక్క మాట జై, మానస పెళ్లి మాటల వల్ల నువ్వు రాధిక ఇబ్బంది పడకూడదు. ఏ విషయంలోనైనా వాళ్ళు అవునన్నా కాదన్నా ఆ ఫలితం మీ జీవితాల మీద పడకూడదు. అలా అయితే నువ్వు ఈ విషయంలో ముందుకు వెళ్ళొచ్చు. ఇంతకు ముందు వరకేమో కానీ ఇప్పుడు మాత్రం నాకు మానస ఎంతో, రాధిక కూడా అంతే. ఇద్దరూ నా బిడ్డలే అయినప్పుడు ఒకరి సంతోషం కోసం ఇంకొకరిని బాధ పెట్టలేను అన్నాడు రాజశేఖర్ మనస్ఫూర్తిగా. జై చిన్నగా నవ్వి, మీ మాట ప్రకారమే కానివ్వండి. వాళ్ళు కాదంటే నేనే నీ కూతురు మీద అలగనులే. అంత ఛాన్స్ మీరివ్వరు. ఒకవేళ అలిగినా మీరంతా కలిసి ఏదో ఒకటి సర్ది చెప్పి నా అలకని పోగొట్టరా? కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది మావయ్య అన్నాడు జై. ఆ తర్వాత కట్ చేస్తే కాలం ఇంకాస్త ముందుకు జరిగి వారం దాటింది. 4 రోజుల్లో కిషోర్ శృతిల పెళ్లి. అప్పటికే సత్య కాలేజ్ నుండి ఇంటికి చేరుకుంది. పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాడు ఫణిభూషణ్. కిషోర్ ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తూనే ఉన్నాడు. పైనుంచి చూస్తున్న శృతి ఎన్నిసార్లు పిలిచినా కిషోర్ పలకకపోతే, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది బావా, ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి అంది కాస్త చిరుకోపంగా. పిలిచావా? సారీ వినబడలేదు. ఏం చేయమంటావు? జైకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు. నాకు తెలిసి ఈ పాటికి వచ్చేస్తే ఉండాలి. ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నా అంతే అన్నాడు కిషోర్. లోపల ఏదో పనిలో ఉన్న సత్య ఆ మాటలు విని జై వస్తున్నాడు అనంటే, జైతో పాటు నందు కూడా వస్తున్నాడా? అసలు వస్తాడా రాడా? ఒకవేళ వస్తే నన్ను చూసి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడా? నేను తనకు అసలు ఎదురుపడగలనా అని తనలో తాను ఏవేవో అనుకుంటూ గుమ్మం వైపు చూస్తూ ఉంది సత్య. అంతలోనే ఏదో కార్ సౌండ్ వినపడితే అటువైపు చూశాడు కిషోర్. అందులో నుంచి జై దిగడం కనిపించింది. పరుగున వెళ్ళి జై అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు కిషోర్. అబ్బా అన్నాడు ఆ ఫోర్స్కి తట్టుకోలేక. అదేంటి బ్రో, అంత గట్టిగా ఉండేవాడివి ఇలా మెత్తబడిపోయావు అన్నాడు నవ్వుతూ కిషోర్. అక్కడ ఉంది జై అయితే గట్టిగానే ఉండేవాడు, కానీ అక్కడ ఉంది జై కాదు, నందు అన్నాడు జై ఇంకోవైపు నుంచి దిగుతూ. ఒక్కసారిగా అన్నదమ్ములిద్దరినీ దగ్గరగా చూసేసరికి కిషోర్కి కాసేపు దిమ్మ తిరిగింది ఆశ్చర్యంతో. జై నందులని పక్కన చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందపడ్డాడు కిషోర్. అన్నదమ్ములను చూసి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని చూడటం మర్చిపోయావా బావా
అని వాయిస్ విని అటుగా చూశాడు కిషోర్. వచ్చింది ఎవరు అని కిషోర్ చూస్తుంటే తను మా బావ, పేరు అర్జున్ అని జై అర్జున్ని కిషోర్కి పరిచయం చేసి కిషోర్ని చూపిస్తూ అర్జున్ తను అని కిషోర్ గురించి చెప్పేలోగానే నువ్వు వచ్చినప్పటి నుంచి వీళ్ళ గురించి చెప్తూనే ఉన్నావు కదా, ఆ మాత్రం నేను గుర్తుపట్టలేనా, తను కిషోరే కదా అన్నాడు అర్జున్. నువ్వు సూపర్ అర్జున్ బావా, సేమ్ నాలానే ఉన్నట్టున్నావు అని నవ్వుతూ ముగ్గురిని పిలుచుకొని లోపలికొచ్చాడు కిషోర్. నందు వస్తాడా రాడా అని కిచెన్లో నుండి తొంగి తొంగి చూస్తున్న సత్య ఒక్కసారిగా జై పక్కన నందుని చూడగానే కాస్త సంతోషంతో కాస్త సిగ్గుతో అడుగు ముందుకు వేయలేకపోతుంది. జైని చూడగానే దగ్గరకు వచ్చింది శృతి. కానీ పక్కనే ఉన్న నందుని చూసి మీలో ఎవరు జై, ఎవరు నందు అనేది నాకు అర్థం కాలేదు. ఇంతకీ మీ ఇద్దరిలో నాకు తెలిసిన జై ఎవరు అని అడిగింది శృతి కన్ఫ్యూజన్తో. నీకిది టెస్టింగ్ టైం, నువ్వు కనిపెడతావో లేదో చూద్దాం అన్నాడు కిషోర్. శృతి 2 క్షణాలు ఆలోచించి సరే అయితే ఒప్పుకుంటాను, నేను మీ ఇద్దరిలో జై ఎవరో గుర్తుపడతాను, కానీ నాకేంటి నాకేంటంట, ఏదైనా గిఫ్ట్ ఇస్తావా బావా అడిగింది శృతి కిషోర్ని. గిఫ్టా, సరే ఇస్తాను, అయినా నాలాంటి మేధావే ఇద్దరిలో ఎవరెవరో పోల్చుకోలేకపోయాడు, నువ్వు కనుక కనిపెడితే నీకు ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందే అన్నాడు కిషోర్. శృతి చిన్నగా నవ్వి ఒక్క నిమిషం అని కిచెన్ వైపు చూస్తూ జై నందు వచ్చారు సత్య, త్వరగా రా అనంది. సత్య అని వినగానే నందు కాస్త పక్కకి చూశాడు. లోపల నుండి సత్య వస్తూ స్వీట్ బౌల్స్ తీసుకొచ్చింది. వచ్చిన వాళ్ళకి మర్యాద చేసుకోవాలి మరి, లేకపోతే మాటొచ్చేయదు అంది శృతి. సత్య చిన్నగా నవ్వి స్వీట్ బౌల్స్ ఒక్కొక్కరి చేతికి ఇచ్చింది. అదేంటే, నీకు టెస్ట్ పెడితే అందరికీ స్వీట్ ఇచ్చి నీ వైపుకి తిప్పుకుందామని అనుకుంటున్నావా అన్నాడు కిషోర్. బావా తొందరపడకు, నాకు చదువులో నీ అంత టాలెంట్ ఉండకపోవచ్చు, కానీ మిగతా వాటిలో కాసింతుందిలే అని నవ్వి 2 అడుగులు ముందుకు వేసి నువ్వు జై, తాను నందు అని చెప్పింది శృతి. అర్జున్ వెంటనే క్లాప్స్ కొట్టాడు. మా ఇంట్లో వాళ్ళే వీళ్ళిద్దరిలో ఎవరెవరో కనపడతారు, మిగిలిన వాళ్ళకి కొంచెం కష్టం, ఎన్నోసార్లు చూస్తే తప్ప జై ఎవరో నందు ఎవరో కనిపెట్టలేరు, కానీ మీరు భలే చెప్పేశారు, ఎలా అడిగాడు అర్జున్ శృతిని. సింపుల్, మీ చేతుల్లో ఉన్న బౌల్స్ ఎవరు నందునో ఎవరు జైనో చూపించింది అంది శృతి. అప్పుడు చూశారందరూ సత్య ఎందుకు స్వీట్ బౌల్స్ ఒక్కొక్కరికి చేతికిచ్చిందో. నందుకి ఇలాచి వేస్తే నచ్చదు కనుక తనకి సపరేట్గా చేసిచ్చింది. బౌల్ చూడగానే తెలిసిపోతుంది. అందరూ శృతిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. జై చిన్నగా నవ్వి ఎలా ఉన్నావు సత్య అని అడిగాడు. బాగున్నాను జై, అంతా బాగుంది అని చెప్పి ఓసారి నందు వైపు చూసింది. నందు సత్య వైపు చూడకుండా ఎటో చూస్తున్నాడు. నందుని చూసిన మరుక్షణం ఇక అక్కడ ఉండలేక గబగబా కిచెన్లోకి వెళ్ళింది కాసింత బిడియంగా. సత్య వెళ్ళగానే చిన్నగా నవ్వి బావా గిఫ్ట్ ఏది అడిగింది శృతి. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుండి తేనో, మన పెళ్ళయ్యాక తీరిగ్గా షాపింగ్కి తీసుకెళ్తా, నీకు నచ్చింది తీసుకో అన్నాడు కిషోర్. తూచు, ఇప్పుడు టెస్ట్ పాస్ అయితే గిఫ్ట్ ఎప్పుడో ఇస్తానంటే కుదరదు, నాకు ఇప్పుడే కావాలి అంది శృతి. ఇప్పటికిప్పుడు ఏదైనా ఇవ్వాలంటే నా దగ్గర ఏదీ లేదు అన్నాడు కిషోర్. అదేం కుదరదు, ఏదుంటే అది ఇచ్చేయి మొండిగా అడిగింది శృతి. నా దగ్గర ఇస్తే నువ్వే తిడతావు, తప్పితే కొట్టేస్తావు కూడా, ఇవ్వమంటే ఇస్తాను, ఆపై జరిగే వాటికి బాధ్యత నాది కాదు మరి అన్నాడు కిషోర్. శృతి ఏమై ఉంటుంది అని ఆలోచించేలోగానే చటుక్కున శృతి బుగ్గ మీద ముద్దు పెట్టేసి పారిపోయాడు కిషోర్. అలా సడన్గా కిషోర్ అందరి ముందే ముద్దు పెట్టేసరికి మొదటి కంగారు పడిన తర్వాత సిగ్గుతో ఇక అక్కడ ఉండలేక రూమ్లోకి పరుగు తీసింది శృతి. అంతా చూస్తున్న జై, నందు, అర్జున్ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. స్వీట్ కపుల్ అన్నాడు నందు. ఇలా శృతి స్వీట్గా మారటానికి జై చాలా కష్టపడ్డాడు అని అప్పుడే అక్కడికొచ్చిన సత్య అంటూ అర్జున్ దగ్గరకు వచ్చి ముందు మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి అన్నయ్య అంటూ అర్జున్ చేతిలో బ్యాగ్ తీసుకుంది సత్య. ఏమనుకోకండి, రాగానే టెస్ట్ అనేసరికి హాల్లోనే కూర్చోబెట్టేశాం, మళ్ళీ కిషోర్ చేసిన అల్లరికి ఇద్దరూ పారిపోయారు, మిమ్మల్ని పట్టించుకోలేదని మాత్రం అనుకోకండి అని అందరి వైపు చూసి చెప్పింది సత్య. ఇందులో అనుకోవటానికి ఏం లేదు, ఏదో మాకు మర్యాద చేద్దామని. ఇప్పుడు కిషోర్ కనుక వస్తే శృతి చేతిలో వాడి పని గోవింద అన్నాడు జై. జై మాటకి అందరూ నవ్వారు మనసారా. ఆ తర్వాత సత్య చూపించిన రూమ్లోకి వెళ్ళారు ముగ్గురు. ఏ మాట కామాట సత్య చాలా తెలివైంది. మన ఇంట్లో వాళ్ళు కాకుండా అంత త్వరగా నిన్ను, నందుని
వేరువేరుగా గుర్తుపట్టడం చాలా కష్టం. బట్ తనెంత ఈజీగా గుర్తుపట్టేస్తుంది? బహుశా నందుని బాగా క్లోజ్‌గా చూస్తుందేమో. ఆఖరికి మన రాధిక కూడా జై, నందులని మాట్లాడేంత వరకు గుర్తుపట్టలేకపోయింది చాలా సార్లు. సత్య మాత్రం టూ స్మార్ట్ అన్నాడు అర్జున్ జైతో. ఫ్రెష్ అవ్వటానికి వెళ్తూ వెళ్తూ అర్జున్ మాటలు విన్నాడు నందు. నందు వాష్రూమ్‌లోకి వెళ్ళగానే జై, అర్జున్ ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నారు. సత్య చాలా మంచి అమ్మాయి. మన నందుకి చక్కగా సరిపోతుంది. అక్షర జ్ఞాపకాలు ఇప్పుడిప్పుడే వాడి నుండి దూరం అవుతున్నాయి. కాస్త టైం పడుతుంది. అంతవరకు మనం ఓపికగా ఎదురు చూడాలి. మొన్న అక్షర చెప్పిన దాన్ని బట్టి నందు మనసు మెల్లిగా సర్దుకుంటుంది అన్న నమ్మకం కలుగుతుంది నాకు కూడా ఇప్పుడిప్పుడే అన్నాడు జై. హా, అంతే కదా. అయినా అక్షరని ఎలా పట్టుకున్నావు జై అడిగాడు అర్జున్. రాధిక కనుక్కొని చెప్పింది కామన్ ఫ్రెండ్ ద్వారా. వెంటనే తనతో కాంటాక్ట్ అయ్యాను. తను కూడా ఒకసారి నందుతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనుకుంది. నందుని కలిసి సిన్సియర్గా సారీ చెప్పాలని అనుకుందంట. బట్ ఎదురుపడే ధైర్యం లేక నందుని ఫేస్ చేయలేను అని తనకి తాను సర్ది చెప్పుకొని అలాగే మౌనంగా ఉన్నానని చెప్పింది. ఒక అవకాశం వచ్చినా నందుకి అపాలజీ చెప్పి తన మనసులో భారాన్ని దించుకోవాలని అనుకోని రోజు లేదు అని అంది. అందుకే ఆ రోజు అడగగానే వచ్చింది యూఎస్ నుండి. కేవలం నందుని కలవటం కోసమే అన్నాడు జై. పోనీలే, కనీసం ఇలా అయినా నందు మనసులో ఏముందో తెలిసింది. అక్షర మీద ఇప్పుడు నందుకి ప్రేమ లేదు. అక్షర చేసిన దానికి బాధ లేదు. వాడు మళ్ళీ నార్మల్గా అయితే అంతకంటే ఏం కావాలి? చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. అదే కదా మనకు కావాల్సింది అన్నాడు అర్జున్. అంతలోనే నందు బయటికి రావటంతో అక్కడితో టాపిక్ ఆపేశారు జై, అర్జున్. కిషోర్ వచ్చి వాళ్ళతో మాటల్లో పడ్డాడు. అందరూ ఫ్రెష్ అయ్యి రాగానే కిందికొచ్చారు. భోజనాలు చేశాక సరదాగా తోటకు వెళ్ళాలనుకున్నారు నందు, జై, అర్జున్, కిషోర్. వాళ్ళు వెళ్ళాలని అనుకున్నారని శృతి కూడా వస్తానంటే కాబోయే పెళ్లి కూతురు ఇలా బయట తిరగకూడదని చెప్పి ఫణిభూషణ్ అనేసరికి సత్య వైపు చూసింది శృతి. పోనీల పెదనాన్న, కాసేపు ఉండొచ్చేస్తాం, తనకి తోడుగా నేనుంటాను అంది సత్య. సరే అన్నాడు ఫణిభూషణ్. మొత్తం ఆరుగురు కలిసి తోట వైపుకు వెళ్లారు. కిషోర్, శృతి కాస్త వెనుక వస్తుంటే అర్థం చేసుకున్న సత్య జై వాళ్ళకి అన్ని వైపులా చూపిస్తూ వేగంగా 4 అడుగులు ముందుకు వేసింది. దాంతో శృతి, కిషోర్ వెనుకపడ్డారు. సత్య ఇంకాస్త ముందుకు వెళ్ళాలన్న తొందరలో గట్టు మీద నుండి నడుస్తూ స్లిప్ అయి పడిపోయింది. సత్య వెనకే అడుగు దూరంలో ఉన్న నందు సత్య పడకుండా పట్టుకున్నాడు. చూసుకో అని మాత్రమే చెప్పి ముందుకు వెళ్ళాడు. జై, అర్జున్ ఇంకొంచెం వెనక ఉండటం వల్ల అదంతా చూసి చిన్నగా నవ్వుకున్నారు. తిరిగి తిరిగి అలసిపోయి ఒక చోట కూర్చున్నారు. సత్య అప్పటికే అక్కడికి కొబ్బరి బోండాలు తెప్పించి పెట్టింది. అందరూ తాగుతుంటే ఇందాక దారిలో తోట పక్కన చెరువు చూశాను. బ్యూటిఫుల్, ఓసారి స్విమ్ చేస్తే బాగుంటుంది అన్నాడు అర్జున్. నాకు కూడా అలానే ఉంది, కానీ ఇప్పుడు కుదరదు. మరోసారి వద్దాం. లేట్ అయితే మామయ్య ఒప్పుకోడు. మనతో పాటు ఆడపిల్లలున్నారుగా, వీళ్ళు లేకుండా మనం మాత్రమే ఖచ్చితంగా స్విమ్ చేసేవాళ్ళం. మంచి ఛాన్స్ మిస్ అయ్యాం అన్నాడు కిషోర్ అప్పుడే అక్కడికొచ్చి. అంటే మా వల్ల నీకు ఎంజాయ్మెంట్ పోయిందా? ఇంతసేపు ఏం చేసావురా? కళ్ళు, నోరు అన్నీ గాలికి వదిలేసి ఇంతింత కళ్ళేసుకొని అందరూ ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా చూపులతోనే నన్ను తిన్నావు కదరా, అదంతా ఎంజాయ్మెంట్ కాదా అంది శృతి కిషోర్ మాటలు విని. నేను అలా అనలేదు శృతి, నా ఉద్దేశం అది కాదు అని కిషోర్ అంటున్నా పట్టించుకోకుండా, అసలు ఈ తోటకి ఎందుకు వచ్చావు? పాపం, ఏదో జై వాళ్ళు చూస్తారని అందరికీ అనిపించేలా ప్లాన్ చేశావు. కానీ నువ్వు వచ్చింది నాతో టైం స్పెండ్ చేయాలని కదా. అంతా చేసి చివరి అక్కడికి ఏదో మా వల్లే నువ్వేదో మిస్ అయినట్టు బిల్డప్ ఒకటి అంటూ కిషోర్ వద్దు, ఇంకేం మాట్లాడకు, నీకు దండం పెడతా అని సైగ చేస్తున్నా పట్టించుకోకుండా దుమ్ము దులిపేసింది శృతి. శృతి మాటలకి కిషోర్ వైపు చూసి చిన్నగా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకున్నారు అర్జున్, జై. సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు. తోటలో ఉన్నంత వరకు నందు సత్య వైపు చూడలేదు. సత్య అప్పుడప్పుడు నందుని చూస్తూ మురిసిపోయింది. జై దృష్టిని అది దాటిపోలేదు. శృతిని పెళ్లి కూతుర్ని చేసే టైంకి వచ్చింది రాధిక. రాధిక రావటంతో జై మనసు గాల్లో తేలిపోయింది. వచ్చినప్పటి నుండి రాధిక రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సంతోషంగా, సరదాగా, అల్లరి చేస్తూ సందడిగా కిషోర్ని పెళ్లి కొడుకుగా, శృతిని పెళ్లి కూతురుగా చేయటం పూర్తయింది. మంగళ స్నానం కోసం అందరూ పచ్చని బట్టల్లో రెడీ అయ్యారు. రాధిక, సత్యాల హడావిడితో సందడిగా మారింది వాతావరణం. పసుపు, కుంకుమ, మంచిగంధం, రకరకాల పరిమళ పూల రేకులు వేసిన బిందెలతో
సరదాగా జరిగిపోయింది. మంగళ స్నానం ఘట్టం. ఆ రోజు రాత్రి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుండగా సత్య రూమ్ వైపు వెళ్తున్న రాధికని పక్కకి తీసుకెళ్లాడు జై. ఏంటి అని కళ్ళతోనే అడిగింది రాధిక. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఒక్క క్షణం కూడా నాకు దొరకకుండా తిరుగుతూనే ఉన్నావు. పొద్దున్న నిన్ను చూడగానే ఏమనిపించిందో తెలుసా అంటూ రాధికని హత్తుకున్నాడు జై. ఓయ్, ఎవరైనా చూస్తే బావోదు. ఇక్కడ ఏదో ఏ సర్టిఫికెట్ సీన్ జరుగుతుందని అనుకుంటారు. అసలే మనది ఫ్యామిలీ స్టోరీ అని జైని దూరంగా తోస్తున్నట్టు అంటూ ఇంకొంచెం దగ్గరైంది రాధిక. నీ మాటలొకలా నీ చేతలొకలా ఉన్నాయి. మన గురించి తెలిసినా అలా ఏమనుకోరులే. జయబాబుకి లిమిట్స్ తెలుసు అని అనుకుంటారే గాని నువ్వు చెప్పినట్టు ఈ సీన్కి సర్టిఫికెట్ ఇవ్వర్లే అన్నాడు జై నవ్వుతూ. ఏం చేస్తాం, ఇంతమంది మధ్య నీకు దూరంగా ఉండాలి. కానీ ఉండలేను. ఈ తిప్పలు తప్పవు కదా. అయినా ఏదో నీకొక్కడికే తెలుసా లిమిట్స్, నాకు తెలీవా అంది రాధిక జై చుట్టూ చేతులు వేస్తూ. తెలీదని నేననలేదు, నా గురించి మాత్రమే చెప్పాను అన్నాడు జై రాధికని చూస్తూ. జై తనని అంత దగ్గరగా చూస్తుంటే అతన్ని అలానే చూడలేక సిగ్గుతో రెప్పలు వాలిపోయాయి రాధికకి. అబ్బో, సిగ్గే? నిజంగా చాలా అందంగా ఉన్నావు రాధిక అన్నాడు జై రాధిక తల పైకెత్తి. అసలే సిగ్గుతో బిగుసుకుపోయిన రాధిక జై మాటలకి ఇంకాస్త సిగ్గుపడింది. బుగ్గలు మందారాలే అయ్యాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే కళ్ళు మూసుకొని జైని హత్తుకొని, ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుంటుంది అంది. జై కూడా రాధిక చుట్టూ చేతులు బిగించి, అవును బావుంటుంది. అయినా ఈ దూరం, విరహం ఇంకెన్నాళ్ళులే, ఇంకో నెల రోజులు. ఆ తర్వాత నువ్వొద్దురా బాబు, నాకు రెస్ట్ కావాలి అన్నా కూడా నేను వినను అన్నాడు జై చిన్నగా రాధికకి మాత్రమే వినిపించేలా. ఇక రాధిక ఇంకేం మాట్లాడలేక జై గుండెల్లో మొహం దాచుకుంది చిన్నగా నవ్వి. జై మొబైల్ రింగ్ అవటంతో కాస్త దూరం జరిగింది రాధిక. ఎక్కడున్నావు జై అని కిషోర్ మాట విని అక్కడి నుండి సత్య రూమ్లోకి వెళ్ళింది రాధిక. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కిషోర్ శృతిల పెళ్లి జరిగింది చాలా సంతోషంగా. ఫణిభూషణ్ శృతిని పెళ్లి కూతురుగా చూసుకుని మురిసిపోయాడు. కాస్త ఎమోషన్ అయ్యాడు. ఫణిభూషణ్ పక్కనే ఉన్న జై ఆయన చేయి పట్టుకున్నాడు కంట్రోల్ అన్నట్టు. ఏ తండ్రికైనా ఇది సహజమే. చిన్నప్పటి నుండి తల్లి లేని బిడ్డని గారాబంగా పెంచుకున్నాను. అడిగింది లేదనకుండా కాస్త మొండితనం కలదే అయినా నా బిడ్డ మంచిదే. తనకి మంచి చెడు చెప్పకపోవటం నా తప్పు. అందుకే సత్య విషయంలో అలా చేసింది. కానీ ఇప్పుడు మారింది. తెలుసుకుంది ఏది కరెక్ట్ ఏది కాదు అని. ఇప్పుడిప్పుడే తనకంతా అర్థమవుతుంది. అంతలోనే కిషోర్ని ప్రేమించాను అంది. కాదనగలనా? మేనల్లుడు వాడేంటో తెలుసు కనుక ఒప్పుకున్నాను. అయినా నాకు కంగారుగానే ఉంది. నా చిట్టి తల్లి అప్పుడే ఒక ఇంటికి కోడలైపోయింది. బాధ్యతగా అన్నీ చేయగలదా? ఇప్పటికీ సరిగ్గా తినటం కూడా రాదు. నేనే తినిపించేవాడిని, ఇప్పుడెలా అని ఏదేదో చెప్తూ కంగారు పడుతున్నాడు ఫణిభూషణ్. ఒక తండ్రిగా మీరిలా అనుకోవటం, గాబరా పడటం సహజం అంకుల్. కన్న తల్లి లేని లోటు తెలియకుండా తల్లి తండ్రి అన్నీ మీరే అయిపోయించారు. ఈ మాత్రం కంగారు ఉంటుంది. అయినా మీరే అన్నారుగా శృతి ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం చేసుకుంటుంది అని. నాకు నమ్మకం ఉంది. తను అన్నీ తెలుసుకుంటుంది. ఒక ఇంటి ఇల్లాలిగా తన ప్రవర్తన తనకి మీకు మంచి పేరు తెచ్చేలానే ఉంటుంది. మీరు కంగారు పడకండి. అయినా మీ అల్లుడెవరో పరాయివాడు కాదు కదా. స్వయాన మీ మేనల్లుడు, మీకు బాగా తెలిసినవాడు, మీరు దగ్గరుండి చూసినవాడు. పైగా శృతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. శృతి ఏంటో కిషోర్కి బాగా తెలుసు కనుక ఎలాంటి సమస్య రాదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు కిషోర్ మీద నమ్మకం ఉంచండి. అయినా వాళ్ళిద్దరూ మిమ్మల్ని వదిలి ఎక్కడికో దూరంగా అయితే వెళ్ళరు కదా. మీ ముందే చిలక గోరింకల్లా ఉంటారు. ఇవన్నీ మీకు తెలియనివి కాదు. కానీ తన చిన్నారి కూతురు పెళ్లి కూతురుగా కనబడేసరికి సగటు తండ్రిలా ఆలోచించారు. అంతే కదా అన్నాడు జై. అంతే అని జై పట్టుకున్నాడు ఫణిభూషణ్. ఎదురుగా నవ్వుతూ తలంబ్రాలు పోసుకుంటున్న శృతి కిషోర్లని చూసి. శృతి పక్కనే ఉండి నవ్వుతూ ఉన్న రాధిక ఒక్క క్షణం జైని చూసింది. ఏంటి అక్కడ అన్నట్టు. ఏం లేదు, అంతా ఓకే అని సైగ చేశాడు జై. కింద నుంచి అక్కడ నవ్వుతూ కనిపిస్తున్న రాధిక, నందు, సత్య, అర్జున్లని చూస్తూ ఉన్నాడు జై. వచ్చిన గెస్ట్లకి మర్యాదలు చేసే పనిలో ఉన్నారు ఫణిభూషణ్ మనుషులు. భోజనాల దగ్గర చూసుకోవటానికి వెళ్లారు జై, ఫణిభూషణ్. జై బాబు, మీతో ఒక విషయం చెప్పాలి అంటూ ఫణిభూషణ్ మనిషి ఒకరు జైకి దగ్గరగా వచ్చి తనకి మాత్రమే వినిపించేలా ఏదో చెప్పాడు. అది విన్న జై మొహం కోపంతో ఎర్రబడింది. కానీ వెంటనే సర్దుకొని, సరే నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను
అని చెప్పి అతను అక్కడి నుంచి పంపించి ఆలోచిస్తూ నిలబడ్డాడు. అరుంధతి నక్షత్ర దర్శనం కోసం వచ్చారు శృతి, కిషోర్లు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుంటూ ఉండగానే, ఓయ్ బావా, సరిగ్గా చూసావా నువ్వు? ఇప్పుడు చూడలేకపోయినా పర్లేదు, ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఎలాగో మా చెల్లి నీకు రోజు చూపిస్తుందిలే అన్నాడు అర్జున్ నవ్వుతూ. అర్జున్ మాట అర్థం చేసుకున్న అందరూ నవ్వారు. శృతి ఒకసారి అర్జున్ని చూసి చిన్నగా సిగ్గుపడి నవ్వింది. కిషోర్ వెనక్కి వెళ్ళి ఆ తర్వాత రిసెప్షన్లో ఫోటోలు దిగటం, కలిసి భోజనాలు చేయటం, ఇంటికి రావటం, ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోనటం అన్నీ సందడి సందడిగా జరిగిపోయాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి కాగానే బయలుదేరటానికి సిద్ధమయ్యారు జై, మిగతా అందరూ. ఫణిభూషణ్, కిషోర్, శృతి బయటి వరకు వచ్చారు. సత్య మాత్రం రాలేదు. ఇంట్లో నుండి సత్య నందుని డోర్ వెనక వైపు దాక్కొని చూసింది, మళ్ళీ ఎప్పుడు కనబడతాడో అని. అది గమనించిన రాధిక, అవును సత్య ఎక్కడా, కనబడటం లేదు అంది శృతితో. అవును కదా, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఒక్క నిమిషం నేను పిలుచుకొస్తా అని శృతి ఇంట్లోకి వెళ్ళింది. శృతి తన కోసం రావటం చూసిన సత్య వెంటనే అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది. బయటికి రాలేక వెంటనే ఏదో పనున్నట్టు డబ్బాలు వెతుకుతూ ఉంది సత్య. ఏయ్ సత్య, ఇక్కడేం చేస్తున్నావు? అవతల జయ వాళ్ళు వెళ్తున్నారు. నువ్వు కనపడలేదని రాధిక అడుగుతుంది, వెళ్దాం పదా అని సత్య చేయి పట్టుకుంది శృతి. వద్దు శృతి, నేను రాలేను, ప్లీజ్ అర్థం చేసుకో అంది సత్య చెమ్మగిల్లిన కళ్ళతో. సత్య బాధపడుతుంది. అలానే బయటికి రాలేదు అని అనుకున్న శృతి, ఇట్స్ ఓకే, నేనేదో ఒకటి చెప్తాను, కానీ నువ్వు ఇలా బాధపడటం మాత్రం బాలేదు, కొంచెం ఓపిక పట్టు, నీకంతా మంచి జరుగుతుంది అని బయటికి వెళ్ళింది శృతి. సత్య ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. నేను చెప్తాలే వచ్చాక అంది శృతి. మా బావ జాగ్రత్త చెల్లమ్మ అంటూ కిషోర్ చేతిని శృతి చేతిలో పెట్టాడు అర్జున్. ఇదేం అప్పగింతలు బావా అడిగాడు కిషోర్. ఎప్పుడు ఆడపిల్లని అలా పెంచాం, ఇలా చూసుకున్నామని అమ్మాయి తరపు వాళ్ళు బాధపడుతూ మన చేతుల్లో పెడతారు. కానీ ఇక్కడ మనం కూడా వాళ్ళలానే పెరిగాం, మన వాళ్ళు కూడా అలానే పెంచారని ఎవ్వరూ అనుకోవటం లేదు. మనం కూడా కొత్తగా మన కోసం వచ్చిన అమ్మాయి మనసు తెలుసుకొని ఎంతగా మన అలవాట్లు, ఇష్టాలు అన్నింటికి ఎంతో కొంతైనా అడ్జస్ట్ అవుతామని అమ్మాయిలకు కూడా తెలియాలి కదా, అందుకే ఈ అప్పగింతలు. చెల్లమ్మ, మా వాడు జాగ్రత్త, ఏదైనా అటు ఇటుగా జరిగితే మెల్లిగా విడికి అర్థమయ్యేలా చెప్పు, కోపం తెచ్చుకోకు, నువ్వు చెప్తే వింటాడులే, మా వాడిని బాగా చూసుకో అంటూ కిషోర్ చేతిని శృతి చేతిలో పెట్టాడు అర్జున్. అర్జున్ చేసిన పనికి అందరూ సరదాగా నవ్వారు. కానీ కిషోర్ మాత్రం అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని, థ్యాంక్స్ బావా, నువ్వు ఇలా చెప్తుంటే అమ్మ నాన్న ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. లవ్ యూ బావా అన్నాడు కిషోర్ ఎమోషన్ అవుతూ. లవ్ యూ టూ అన్నాడు అర్జున్. అర్జున్ మాత్రమే కాదు కిషోర్, వీ ఆల్సో లవ్ యూ, నీకు మేమంతా ఎప్పుడూ ఉంటాం, వీలు చూసుకొని ఇద్దరూ ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు నందు. టైం అవుతుందని అర్జున్, నందు, జై, రాధిక కారులో కూర్చున్నారు. అందరికీ మరీ చెప్పాడు అర్జున్, నెక్స్ట్ మంత్లో జై పెళ్ళికి 10 రోజుల ముందే రావాలని. అర్జున్ వెళ్తుంటే, బావా ఐ మిస్ యూ అన్నాడు కిషోర్. ఇంతవరకు ఓకే, కానీ ఇంకాస్త ఎక్కువ మిస్ అయితే నీ చెల్లి ఊరుకోదు బావా అన్నాడు అర్జున్. జై వాళ్ళని పంపించి ఇంట్లోకి వచ్చారు శృతి, కిషోర్లు. సత్య మేడ మీదకి వెళ్ళి అక్కడి నుండి చూసింది జై వాళ్ళు వెళ్ళే వెహికల్ని. అప్పటికి ఇల్లు దాటి ముందుకు వెళ్ళింది. జై డ్రైవ్ చేస్తుంటే రాధిక ముందు కూర్చుంది. నందు, అర్జున్ వెనక కూర్చున్నారు. సత్య వెళ్తున్న కారు వైపు చూస్తుంటే వెనక నుండి నందు చెయ్యి బయటికి పెట్టి బాయ్ చెప్పినట్టు అనిపించింది. ఒక్క క్షణం కంగారుగా తను చూసేది నిజమా కాదా అని కిందికి చూసింది సత్య. ఎందుకంటే కింద శృతి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ కోసమా అని. కానీ అప్పటికి శృతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. అంటే నందు బాయ్ చెప్పింది తనకేనా? అంటే నేను ఇక్కడున్నానని నందుకి తెలుసా అని ఆశ్చర్యంతో, ఆనందంతో వెళ్తున్న కారు వైపు చూస్తూ ఉండిపోయింది సత్య. ఆ మరుసటి రోజు శృతి, కిషోర్లు హనీమూన్కి వెళ్ళిపోయారు. ఇంకో 2 రోజుల్లో తను కూడా కాలేజ్కి వెళ్తానని ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంది సత్య. ఆ రోజు రాత్రి తన రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటే నందు తనకి బాయ్ చెప్పింది మళ్ళీ గుర్తుకొస్తుంటే చిన్నగా నవ్వుకుంది సత్య. కనపడలేదు కానీ తను నన్ను చూశాడు, ఎప్పుడో ఒక్కసారైనా నా వైపు చూశాడు, అది చాలు నాకు అని తనలో తాను అనుకుంటూ సంతోషపడింది సత్య. అంతలోనే సత్య మొబైల్ రింగ్ అవుతుంటే చూసింది. వీణిలా కాలింగ్ అని. హే సత్య, ఏంటి పెళ్ళి బాగా జరిగిందా?
మొన్న ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. వేరే ఎవరో మాట్లాడారు. నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావని చెప్పారు అంది వెన్నెల. అదా, మా బాబాయ్ మనిషి అయి ఉంటారు. నేను ఫోన్ చూసుకోలేదు వెన్నెల. పెళ్లి బాగా జరిగింది. శృతి వాళ్ళు హనీమూన్కి కూడా వెళ్ళారు అంది సత్య. కాలేజ్కి ఎప్పుడు వస్తావు? అసలు వస్తావా రావా అడిగింది వెన్నెల. అప్పటి వరకు సంతోషంగా ఉన్న సత్య మొహం ఒక్కసారిగా బాధగా మారింది. ఏం మాట్లాడకుండా అలానే ఉంటే, సత్య వింటున్నావా? ఎందుకైనా మంచిది. మీ ఇంట్లో జరిగిన విషయం గురించి చెప్పు. నేను చెప్పేది నీ మంచి కోసమే అంది వెన్నెల. ఎలా చెప్పను? నాకు భయంగా ఉంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మళ్ళీ నన్ను కాలేజ్కి పంపుతారా? ఆడపిల్ల అని భయపడతారు కదా. పైగా నేనుండేది మా బాబాయ్ ఇంట్లో. నాకేం చేయాలో అర్థం కావటం లేదు అంది సత్య. సరే సరే, ముందు నువ్వు కంగారు పడకు. కాస్త నిదానంగా ఆలోచించు. నీ పరిస్థితులు నాకు తెలియవు గనక నేనేదో చెప్పాను. జాగ్రత్త. ఉంటాను అని కాల్ కట్ చేసింది వెన్నెల. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, అసలు కాలేజ్లో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.